ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మోగిన స్థానిక ఎన్నికల నగారతో భద్రాచలం ప్రజల నిరీక్షణకు మోక్షం కలుగుతుంది. స్వయం పాలనకు ద్వారాలు తెరుచుకోవడంతో ఆశావాహులు ప్రజల్లో జోష్ వచ్చింది. భద్రాచలానికి సర్పంచ్ అంటే రెండో ఎమ్మెల్యే అంతా క్రేజీ ఉండటంతో అన్ని పార్టీలు ఫోకస్ పెట్టారు. 11 ఏళ్లుగా భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికలకు నోచుకోలేదు. ఎన్నికల షెడ్యూల్ భద్రాచలం సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలోనే భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అధికారులు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. పోటీ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థి కోసం ఎస్టీ అన్ రిజర్వ్డ్ 20 వార్డులకు ఎస్టీ ఉమెన్ రిజర్వ్డ్ 5, ఎస్టీ 5, ఉమెన్ రిజర్వ్డ్ 5, అన్ రిజర్వ్డ్ 5గా కేటాయించారు. ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం 60 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. భద్రాచలం టౌన్ లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులంతా కూడా ఖచ్చితంగా సమస్యల్ని ప్రస్తావించి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత వాటిని విజయవంతం చేయటానికి పరిష్కరించడానికి కట్టుబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి ఒక సదుద్దేశంతో 59లో ప్రారంభమయ్యాయి. ఆ సదుద్దేశం పక్కకు పోయి దానికి భిన్నంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎన్నికలంటే వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళని గెలిపించుకోవాలని గాని సమస్యల పరిష్కారమైన ఒక ఆశ గాని లేకుండా పోయింది. మొత్తం ఆ మోసం జరుగుతున్నటువంటి పరిస్థితి. డబ్బులే ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతుంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, చట్ట విరుద్ధం. కనుక ఈ విషయం కూడా ప్రజలు ఆలోచించి మంచి అభ్యర్థులు గెలిపించుకోవటానికి, సమస్యలు పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలని, అట్లా ఆలోచించాలని, డబ్బు ముఖం చూడొద్దని కూడా మేము ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దశాబ్ద కాలం తర్వాత భద్రాచలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉండడంతో పాటు సుమారు 60,000 మంది ప్రజానీకం ఉన్న అతిపెద్ద గ్రామ పంచాయతీ భద్రాచలం. ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండడంతో భద్రాచలం సర్పంచ్ పదవికి క్రేజ్ ఉంది. ఆశావహుల్లో తీవ్ర పోటీ, ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నవారు ప్రధాన రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. మరికొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ప్రతి వీధి, ప్రతి గల్లీ తెలిసినటువంటి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే, బాగా చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులని, సమస్యల పట్ల అవగాహన ఉన్న వారిని మాత్రమే ఎన్నుకొని ఈ యొక్క ప్రజా సమస్యల మీద పరిష్కారం అయ్యే విధంగా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. మేము చాలా సంతోషపడుతున్నాం. భద్రాచలం వాసిగా గ్రామ పంచాయతీకి పాలక మండలి ఏర్పడాలి, అదే విధంగా భద్రాచలం డెవలప్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కనీసం చదువుకొని దానికి సంబంధించినటువంటి సమాజంలో అంతో ఇంతో గుర్తింపు పొంది ఈ అభివృద్ధికి తోడ్పడే సంబంధించినటువంటి అభ్యర్థుల్ని లోకి బరిగిలో దించుతారనేది కూడా వెయిట్ చేయాల్సినంత అవసరం ఎంతో కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం సంబంధించినటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు కరకట్ట సమస్య ఎక్కువగా ఉంది. ఏజెన్సీ చట్టాన్ని మొత్తాన్ని కూడా తొంగలో తొక్కి అప్స్టేర్ బిల్డింగ్లు కడతా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ దళారీ వ్యవస్థ ఎక్కువ అవుతా ఉంది. మోసపూరిత సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో ప్రజానికానికి కనీసం ఇల్లు లేకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిరుపేదలు ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు రాని పరిస్థితి. ఇట్లా అనేక సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మొత్తాన్ని కూడా పరిష్కార మార్గం దొరకదా అని చెప్పేసి కూడా ఈరోజు భద్రాచలం పట్టణ వాళ్ళందరూ కూడా మేమంతా కూడా ఎదురు చూస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఖచ్చితంగా ఏదైతుందో ఈ అభివృద్ధికి నోచుకున్న పరిస్థితులలో ఉంటామా, ఉండమా, అభివృద్ధికి నోచుకుంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం కావడంతో వారికే ప్రాధాన్యత ఇవ్వాలనే వాదన తెరపైకి వచ్చింది. భద్రాచలం నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులుగా గిరిజనులను మాత్రమే ప్రకటించే ఛాన్స్ ఉండాలంటున్నారు. ఏది ఏమైనా ఈసారి భద్రాచలంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొనడంతో పట్టణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.